ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 2 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతములు 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుండి 20 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినాలలో ఎండలు మండిపోతున్నాయి కదా. అయితే పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయిన నీకు తగలదు అని వాగ్దానం చేసిన ప్రభు యొక్క మాట ఎంతో నమ్మదగినది. ఆయన ఈ ఎండ దెబ్బ నుండి మిమ్మల్ని కాపాడి భద్రపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముల నుండి ఒక మాట చూద్దాం. 91వ కీర్తన 4వ వచనం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రెక్కలు ఎంతో పెద్దవి. ఆ రెక్కలు మనకు ఆశ్రయముగా ఉన్నాయి. ప్రియులారా, పక్షిరాజు తన రెక్కలు చాపి తన పిల్లలపైన అల్లాడుచు వాటిని మోయినట్లు దేవుడు మనల్ని మోస్తాడు. కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో దేవుడు మనల్ని అలాగూ చేర్చుకొనుచున్నాడు. మీరు దేవునిని ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా మీకు మేలు చేస్తాడు. శత్రువుల చేతిలో నుండి ఆయన విడిపిస్తాడు. మీకు విజయమును ఆయన దయచేస్తాడు. బలము నుండి అధిక బలమును మీకు అనుగ్రహిస్తారు. కృపలో నుండి అధిక కృపలోనికి మీరు తోడుకొని వెళ్ళబడతారు. ప్రియులారా, యెరూషలేమును చూచి యేసు ప్రభు విలపించాడు. అయ్యో యెరూషలేమా, నేను అనేక మారులు కోడి తన పిల్లల్ని తన రెక్కల క్రిందికి ఎలాగ చేర్చుకొనునో నిన్నును అలాగే చేర్చుకొనవలనని ఉంటిని, కానీ మీరు వల్లకపోతిరి. ఆయన ఎంతో బాధ నొందిన హృదయముతో ఆ మాటలు పలికాడు. ఈరోజు దేవుడు తన రెక్కలు చాపి నిన్ను పిలుస్తున్నాడు. నా బిడ్డ, నా రెక్కల నీడలోకి రా, నేను నిన్ను మోస్తాను, నా రెక్కలతో నిన్ను కప్పుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. 36వ కీర్తన 7వ వచనములో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. మనము దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయించాలి. ఆయన రెక్కలు మీకు గొప్ప ఆదరణను కలుగచేస్తాయి. అవును దేవుని బిడ్డలారా, ఆయన పిలుచుచున్నాడు. నువ్వు ఆయన యొద్దకు పరిగెత్తుకునిరా. దేవుడు నీకు సమాధానం దయచేస్తారు. ప్రతి విధమైన శత్రు పోరాటం నుండి నీకు విడుదలిస్తారు. నీవు మనశ్శాంతి లేని స్థితిలో, నీ హృదయం పగిలిపోయినటువంటి స్థితిలో నువ్వు అంగలారుస్తున్నావు కదా. దేవుడు ఈ ఉదయకాలం నీ హృదయాన్ని ఆదరించి నీ గాయములను ఆయన కట్టవలనని చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన వైపు చూడు, ఆయన దగ్గరికి వచ్చేయి, ఆయన సన్నిధిలో మోకరించు, నీ హృదయాన్ని ఆయన బలిపీఠం మీద పెట్టు. దేవుడు నిశ్చయముగా నీ అవసరములన్నీ తీర్చడమే కాదు, నిన్ను తన రాకడ పర్యంతరం నిన్ను కాపాడి భద్రపరిచి తన కృపా నీడలో నీకు సేద తీరుస్తాడు. దేవుడు నిన్ను కరుణించి ఆదరించునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మేము నీ రెక్కల నీడను అయ్యా ఆశ్రయిస్తున్నాం. మీ రెక్కల నీడలో మాకెంతో ఆదరణ ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది. నాయన, నీ కృప అత్యధికముగా నాయన అనుగ్రహించి మేము పొందుమని, మా ప్రియులను దీవించి మీ రెక్కలతో కాచి కాపాడి భద్రపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.